హలో అండి, వెల్కమ్ టు తెలుగు లోగిలి. నేను మీ సరోజ శర్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంబై ట్రిప్ వీడియోలో నేను చెప్పాను కదండి, నాకు ఒక గోల్డ్ మెడల్ 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. అలాగే అక్కడ ముంబై నేషనల్స్లో మేము గెలిచినందుకు గాను మన ఇండియాలో ఫస్ట్ టైం అయోధ్యలో నిర్వహించిన భారతీయ మాస్టర్స్ అథ్లెటిక్ కాంపిటీషన్స్కి మేము సెలెక్ట్ అయ్యాము. దానికోసం మేము బయలుదేరుతున్నాము, అయోధ్య వెళ్తున్నాము. డైరెక్ట్ అయోధ్య ట్రైన్ కుదరలేదు. సో దానివల్ల మేము ప్రయాగరాజ్ జంక్షన్ దిగుతామన్నమాట. సో విజయవాడ వచ్చి ప్రయాగరాజ్కి వెళ్తున్నాము. మాకు ట్రైన్ 16 అవర్స్ లేటు. దానివల్ల మాకు 16 గంటలు లేట్ అంటే ఎలా అంటే అలా ఉంటాం కదా. ప్రయాగరాజ్ జంక్షన్కి వచ్చేసాము. జర్నీ చేసి అలసిపోయి ఉన్నాం. 2 డేస్ జర్నీ అయిపోయింది. అండ్ వెయిటింగ్ కూడా అసలు ఎలా అంటే అలా ఉంది. ఇది ప్రయాగరాజ్ జంక్షన్ స్టేషన్, రైల్వే స్టేషన్. అండ్ ఒక్కొక్కరం ఎలా ఉన్నామంటే అసలు జర్నీ చేసి 16 గంటలు లేట్ ట్రైన్ వెయిట్ చేసి చాలా విసిగిపోయాము. అండ్ వీక్లీ స్పెషల్స్కి ఎప్పుడు చేసుకోకండి ఎవరైనా సరే, అవి చాలా లేట్ వస్తాయి. వీక్లీ స్పెషల్స్ అయితే చేసుకోవద్దు. మేము ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి ముందు ప్రయాగ దర్శనం చేసుకుందామని త్రివేణి సంగమంకి ఆటో ఎక్కాము. ఆ ఏరియాలన్నీ ఇలా మన నార్మల్ ఏరియాస్ లాగే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ త్రివేణి సంగమం. ఈ పక్కన ఇది రాజకోట భవన్ థియేటర్, ఏదో అప్పుడు రాజులప్పుడు కోటలు అటు ఇవన్నీ ఒకప్పటి కోట, అది అలాగా కూల్చేయకుండా ఉంచారు. ఇంకా చాలా గ్రేట్. అండ్ ఇదంతా కూడా త్రివేణి సంగమం. మేము బ్యాచ్ ఒక 20-25 మెంబర్స్ వచ్చాము. ఇంకా ఉన్నారు, వేరేగా వస్తున్నారు వెనకతల, మాతో పాటు వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఇంకా ఉన్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. మిగతా ఇంకొక 20-30 మెంబర్స్ విడివిడిగా డైరెక్ట్ అయోధ్యకు వచ్చారు. ప్రయాగ అవి తిరగడం కోసం మేము ముందుగా వచ్చాము. అయినా కూడా మాకు 1 డే లేట్ అవ్వడం వల్ల హడావిడి అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి ఇదంతా త్రివేణి సంగమమే అయినప్పటికీ కూడా మనకి ఒకవైపు నుంచి గంగా, ఒకవైపు నుంచి యమున వస్తాయి. అడుగు భాగాన సరస్వతీదేవి ఉంటుంది. ఆ భాగంలో స్నానం చేయడానికి వెళ్ళాలంటే మధ్య భాగంలో మనకి సరస్వతి తగులుతుంది. ఈ ఒడ్డున ఎవరు స్నానం చేయరు. మధ్యలోకి త్రివేణి సంగమం కలిసే చోటుకి తీసుకెళ్తారు, నది మధ్యలోకి. అక్కడికి బోట్లో వెళ్ళాలి. 10 మెంబర్స్ మాత్రమే బోట్లో అలౌ అవుతారు. సో ఒక 10 మెంబర్స్ ఒక దాంట్లో, ఒక 10 మెంబర్స్ ఒక దాంట్లో మేము డివైడ్ అయ్యాము. చూసారా ఎలా ఉన్నామో, తిరిగి అన్ని గంటలు వెయిట్ చేసి రైల్వే స్టేషన్లో చాలా తిప్పలు పడి ఉన్నాము. ఒక్కొక్కరి ఫేస్లో ఎలా అంటే అలా అయిపోయి. అండ్ మధ్య దారిలోకి మేము బోటింగ్లో వెళ్తామన్నమాట. ఆ బోట్ ఎక్కి మధ్యలోకి వెళ్తే అక్కడ మన పాదాలకి తగులుతుందండి సరస్వతి. పైన ఒకవైపు నుంచి గంగా, ఒకవైపు నుంచి యమున వస్తాయి. ఇటువైపు గంగా, అటువైపు యమున వస్తుంది. మధ్యలో కిందన అడుగు భాగాన్ని సరస్వతి అని చెప్పాను కదా, మనం అక్కడ నించుంటే పాదాలకు తగులుతుంది అనమాట. ఇలా మేము వేరు బోట్లో ఎక్కి సరదాగా ఫస్ట్ టైం ముంబైలో సముద్రం మీద, ఇక్కడ నది మీద బోటింగ్ ఫస్ట్ టైం నాకు. చాలా సరదాగా భలే ఎంజాయ్ చేసాము. అండ్ ఆ ఎదురుగా ఉన్న బోట్లో వాళ్ళు కూడా మన ఆంధ్ర బ్యాచే, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళం అందరం. చాలామంది ఇంకా ప్రయాగ రాకుండా డైరెక్ట్ అయోధ్య వచ్చేసారు. బట్ మేము లేడీస్ ఎక్కువ మంది ఉన్నాం, అందువల్ల మేము ఈ గుళ్ళు గోపురాలను పెట్టుకున్నాం అనమాట, ఇంకేం లేదు. సో నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా లైఫ్లో ఎప్పుడు వెళ్తానని కూడా అనుకోలేదు, అసలు అయోధ్య అనుకోలేదు, ఈ ప్రయాగవి కూడా వస్తానని అనుకోలేదు. ఇప్పుడు నేను నించున్నాను కదా, నాకు స్విమ్మింగ్ రాదు, అందుకనే చుట్టుపక్కల జనాల్ని చూసుకొని నించున్నాను. అండ్ ఇప్పుడు నేను నించున్న ప్లేస్లో సరస్వతి కలుస్తుంది అనమాట. అండ్ రిటర్న్ అయిపోయాము. అక్కడ స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరిపోయాము. అండ్ వస్తూ ఉంటే దారిలో ఇక్కడ ఆంధ్ర భోజనం దొరుకుతుందట, వాళ్ళు చెప్తారు ఆటో వాళ్ళు. అక్కడ ఆగితే మేము పైకి ఎక్కి తినేసి మేము ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠంకి వచ్చేసాం. ఇక్కడ 18 శక్తిపీఠాల్లో ఒకటైన ప్రయాగ మాధవేశ్వరి. ఇక్కడ అమ్మవారి కుడి చెయ్యి పడిందనమాట. కుడి చేయి పడిన ప్రదేశం కాబట్టి ఇది ప్రయాగ మాధవేశ్వరిగా ఇక్కడ కొలువు తీరింది. అన్ని టెంపుల్స్లో లాగా ఇక్కడ కూడా షాపింగ్ హడావిడి జనాలు ఉన్నారు. అయినా కూడా నాకు వీడియో తీసుకోవడం కుదిరిందండి. చాలా వరకు వీడియోలు ఫోటోలు తీయడం కుదరదు, కానీ ఇక్కడ కుదిరింది. అండ్ పూజారిని కూడా అడిగి తీసుకున్నాము, చిన్న వీడియో బిట్టు మీకోసం తీశాను. ఇక్కడ ఆంజనేయుడు టెంపుల్ కూడా ఉంది, పడుకుని ఉంటాడు. ఇది ఇక్కడ ప్రత్యేకం ఆంజనేయుడు. సో ఈ 2 దేవాలయాలు దర్శనం చేసుకొని మేమందరం అయోధ్య బయలుదేరాము. అయోధ్య మళ్ళీ ప్రయాగ నుంచి 5:30 గంటల జర్నీ అండి. సో మన ట్రైన్లో వెళ్ళినా అంతే పడుతుంది, 6 అవర్స్ అలా పడుతుంది. బట్ మేము ఏంటంటే బస్ మాట్లాడుకొని వెళ్ళిపోయాము, అక్కడ ట్రైన్ టైమింగ్ సెట్ కావని.
అందులోని 16 అవర్స్ లేట్ ట్రైన్ వల్ల అందరం అలసిపోయి ఉన్నాము. సో ఒక్కొక్కరికి చికాగ్గా అండ్ జర్నీ కూడా బోరింగ్గా ఉందని చెప్పి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా సాంగ్స్ పెట్టుకొని బ్లూటూత్లో అందరం డ్యాన్సులు చేసుకుంటూ సరదాగా వెళ్ళాము. మా ఆంధ్ర టీం అందరం కూడా. ఇంకా వేరే వాళ్ళు విడివిడిగా వేరే ట్రైన్స్లో వచ్చారు. బస్సులో వెళ్ళిన టీం మొత్తం ఇలా ఎంజాయ్ చేస్తూ అయోధ్య చేరుకున్నాము. చాలా సరదాగా ట్రిప్ అయితే అయింది. జర్నీ ఇది అయోధ్యలో వెరీ అట్రాక్టివ్ అని చెప్పాలి. అయోధ్యలో వీణ స్పెషల్ అనమాట. ఇక్కడికి వస్తే వీణ ఖచ్చితంగా అందరూ ఫొటోస్ తీసుకుంటారు. అండ్ అయోధ్యలో మాకు వాళ్ళు ఇచ్చిన అకామిడేషను ఇక్కడి నుంచి మేము సరియూ ఘాట్కి వెళ్ళాము. అంటే మాకు స్పోర్ట్స్ స్టార్ట్ చేయడానికి బిఫోర్ డే మేము సరియూ ఘాట్కి వెళ్ళి ఈ వీణ అది వీడియోలు అవి తీసుకుని అందరం ఫొటోస్ అవి తీసుకున్నాం. సరియూ ఘాట్ దగ్గర నది వెనక వైపు ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఈ వీణ దగ్గర ఘాటు సరియూ ఘాట్ కట్టారు స్నానాలకి వీలుగా. స్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళు స్నానం చేయడానికి వీలుగా ఉండింది. అండ్ ఇది స్పెషల్ అనమాట. సూర్య వంశానికి చెందిన అతను కాబట్టి రాముల వారు. సో అలా సూర్యుడి ప్రతిబింబాలు ఉన్నవి రోడ్డు అంతా స్తంభాల్లాగా ఉంటాయి. అది ఇక్కడ స్పెషల్. అండ్ ఇదంతా సరియూ ఘాటు చాలా బాగుంది. ఇది రీసెంట్గా కట్టారట. సో చాలా బాగుంది ఇక్కడ. అండ్ నాలాగా స్విమ్మింగ్ రాని వాళ్ళకి కూడా టెన్షన్ లేకుండా చిన్నపిల్లలు కూడా టెన్షన్ లేకుండా స్నానం చేయొచ్చు. ఇక్కడ స్నానాలు అవి చేసి మేము సరియూ ఘాట్కి వెళ్ళాము. సరియూ నదికి వెళ్ళాము. సరియూ ఘాట్ నుంచి నదికి ఇంకొక 1/2 కిలోమీటర్ నడవాలి లోపలికి. సో అలా వెళ్ళి ఇది మీకు వీడియో కోసం వెళ్ళాను. తీరా వెళ్ళాక అందరూ కలిసి బోటింగ్కి వెళ్దాం అన్నారు. సరే అయితే ఇంకా ఒకసారి స్పోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ అలసిపోయి ఉంటాం. రిటర్న్లో జర్నీలు ఇవన్నీ తిరగడం అది అవ్వదు మాకు. సో అండ్ రిటర్న్లో కూడా మాకు కాశీ అది ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు ట్రైన్లు లేట్ అవ్వడం అటు వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ మేము బోటింగ్కి వెళ్ళిపోయాము టైం ఉందని. నెక్స్ట్ డే మాకు స్పోర్ట్స్ అనమాట. 4th నుంచి మేము 3rd ఇదంతా తిరిగాము. అండ్ ఒక్కటి నేను చెప్తున్నాను, ఈ సరియూ నది బోటింగ్ బాగుంది, లొకేషన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ మీకు ఇంకా అయోధ్య దర్శనానికి మేము స్పోర్ట్స్ పడింది కాబట్టి వెళ్ళామండి. స్పోర్ట్స్ కానీ పడకపోతే మేము చాలా వెళ్ళేవాళ్ళం కాదు. ఈ రోడ్ అంతా చూసారా, పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా రామాయణంకి సంబంధించిన ఆర్ట్స్ ఈ ఏరియా మొత్తం ఉంటాయి. ఈ మెయిన్ రోడ్స్ అయితే బాగున్నాయి కానీ ఇంకా నార్మల్ ఇన్సైడ్ రోడ్స్ బాగాలేవండి. సో అయోధ్య వెళ్ళే వాళ్ళకి మాత్రం నేను ఒకటి చెప్తాను, అయోధ్య వెళ్ళండి, దర్శనం బాగానే అవుతుంది. ఇలా లైన్స్ తిరుపతిలో లాగా లైన్స్ పెట్టేశారు. లోపల కూడా తిరుపతిలో లాగే బయట కౌంటర్లో బ్యాగులు ఫోన్లు అన్నీ పెట్టేసి ఖాళీ చేతులతో వెళ్ళిపోవాలి లోపలికి. దర్శనం అయితే బాగుంది. నేను బయట మాత్రం తీశాను. అండ్ ఇంకోటి ఏంటంటే అయోధ్య దర్శనానికని వేరేగా వెళ్ళేవాళ్ళు ఉంటే కనుక కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఏరియా బాగాలేదు, ఇంకా వర్క్ అవుతుంది, 30% వర్క్ అయింది. సో ఇది మా గ్రౌండ్ అనమాట. మేము గ్రౌండ్కి వచ్చేసాము. మేము లోపల ఏరియాలో తిరిగాం కాబట్టి మాకు తెలుసు ఇక్కడంతా ఇంకా కడుతున్నారు అన్నీ. ఇది మా గ్రౌండ్ అనమాట. ఇక్కడ అందరం పార్టిసిపేట్ చేసాము. చాలా హ్యాపీగా అయింది. అన్ని రకాల 3 దేశాలకు అయిందండి ఇది కాంపిటీషను. బంగ్లాదేశ్, శ్రీలంక, మన ఆంధ్ర ఇండియా అనమాట. ఇండియాలో ఆంధ్ర టీము, ఆంధ్ర నుంచి మొత్తం అందరం వచ్చాము. మహారాష్ట్ర వదిలి వచ్చారు. అండ్ మధ్యప్రదేశ్, జైపూరు అన్ని చోట్ల నుంచి వచ్చారు. అండ్ ఉత్తరప్రదేశ్ ఎలాగో ఉంటారు, ఎందుకంటే అక్కడే అయింది కదా, ఉత్తరప్రదేశ్లోనే అయోధ్యలోనే అయింది కాబట్టి ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎలాగ ఉంటారు. వీళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు, బ్యాక్ సైడ్ వెనక్కి కూర్చున్న వాళ్ళు శ్రీలంక వాళ్ళు. హాయ్ చెప్తున్న ఆయన బంగ్లాదేశ్, ఈ లైట్ బ్లూ షర్ట్స్. అండ్ ఇతను మా సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ గారు వరప్రసాద్ గారు. వీళ్ళందరూ మా టీము. సో అందరం స్పోర్ట్స్లో 50 degrees ఎండ చాలా ఎక్కువ. అసలు ఆ స్పోర్ట్స్లో మాకు ఇవి రావడం చాలా గొప్పగా ఫీల్ అయ్యారు అందరూ. నాకు 2 ఒక సిల్వరు, ఒక గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. సో అందరూ విష్ చేశారు. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం, దీని కంటిన్యూషన్ వీడియోతో. థ్యాంక్ యూ.